అందరికీ నమస్కారం అండి. నీకు చిన్న స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో కీరా క్యారెట్ కర్డ్ రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. సమ్మర్లో కర్డ్ రైస్ యూజ్ చేయడం వల్ల చలువ చేస్తుంది. అన్ని పదార్థాలు పచ్చివే యూజ్ చేసాం కాబట్టి నిల్వ ఉండదు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేయవలసి ఉంటుంది మరియు తినవలసి ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా చిన్న సైజ్ క్యారెట్ను తీసుకోవాలి. పైన పీలర్ సహాయంతో పీల్ చేయాలి. గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేయాలి. చిన్న ముక్క కీరా దోసకాయను తీసుకోవాలి. పీలర్ సహాయంతో పీల్ చేయండి. గ్రేటర్ సహాయంతో తురమాలి. కొబ్బరిని తీసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ను పూర్తిగా తొలగించి గ్రేటర్ సహాయంతో పూర్తిగా తురమాలి. తురుమును వేరు వేరు ప్లేట్లలో తీసుకోవాలి. పెరుగును తీసుకొని పూర్తిగా కవం సహాయంతో కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ చిలకాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ రైస్ తీసుకొని పొడి పొడిగా ఉడికించి చల్లారబెట్టి ఉంచాను. తురిమిన క్యారెట్ తురుము, కీరాను తీసుకొని గట్టిగా పిండి ఆ పిండిన తురుమును, తురిమిన కొబ్బరి తురుము, చిలికిన పెరుగును కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. లిక్విడ్గా ఉండాలనుకుంటే మరికొంత చిలికిన పెరుగును యాడ్ చేయవచ్చు. ఈ టైంలో సాల్ట్ని ఒకసారి చెక్ చేయండి. ఒక కళాయి తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పును కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపుని సిద్ధం చేయాలి. కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసి వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసి గరిటె సహాయంతో ఒకసారి కలపాలి. కొద్దిగా అల్లం పౌడర్ మరియు దంచిన ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. ముందుగా సిద్ధం చేసి ఉంచిన పెరుగు మిశ్రమంలో వేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.